హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి కమ్మనైన మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పైన పొట్టు తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని, అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ పోపు కూడా బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని 1 కప్పు వేసుకొని ఈ మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక 1/2 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఈ పోపు అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్టీ కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.